జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. మీరెందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? ప్రతిపక్షం ఉన్నది ఒక్క మా పార్టీయే. మరి మా పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? మా పార్టీ అధ్యక్షులుగా జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి పెద్దల సభకి ఎలా పంపుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఏంటి? మన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చి ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజున కూటమికి అధికారాన్ని ఇచ్చింది ఎవరు? ప్రజలు. అలాగే మీకు ప్రతిపక్షాన్ని ఇచ్చింది కూడా అదే ప్రజలు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? 2 ఏళ్లయింది ఎమ్మెల్యేగా గెలిచి. ఆయన అసెంబ్లీకి ఎందుకు రాడో తెలుసా? పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయను అన్నారు. ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా అదే అసెంబ్లీలో ఉంటే ఆయనకి ఎదురుపడే ధైర్యం లేక పారిపోతున్నారు. మంగళగిరిలో లోకేష్ గారు జీవితంలో గెలవలేరన్నారు. ఈ రోజున అదే లోకేష్ గారు మంత్రిగా అసెంబ్లీలో ఉంటే ఆయన ముందు కూర్చునే ధైర్యం లేక అసెంబ్లీకి వెళ్ళడం లేదు.